వేదిక మీద ఉన్న పెద్దవారందరికీ ఒక విషయం మాత్రం అందరికీ కామన్గా ఉన్నది ఏంటంటే అందరికీ కళాహృదయం ఉంది. సావిత్రి గారి మాటలు, పాటలు, డైలాగులు, సన్నివేశాలు ఎప్పుడు చెప్పినా కూడా వారు గుర్తు తెచ్చుకుని చక్కగా స్మరించుకుంటూ మనసారా వారు సావిత్రి గారిని తలుచుకునే వారందరూ. ఇవాళ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సభాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి ప్రసంగం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి తెలుగుతనానికి నిలువెత్తు సంతకం, భారతదేశానికి ఉపరాష్ట్రపతులు ఎందరో పనిచేశారు కానీ అపూర్వ ఉపరాష్ట్రపతిగా చరిత్రలు నిలిచిన మహోన్నత వ్యక్తి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, వేదిక మీద ఆశ్చర్యమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వేదిక ముందు మహానటి సావిత్రి గారి మీద అభిమానంతో తరాల అంతరం లేకుండా తరలి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహానటి సావిత్రి గారి 90వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనే కాకుండా ఈ ఉత్సవాలకు అధ్యక్షత వహించే సదవకాశం నాకు కలిగించినందుకు ముందుగా చాముండేశ్వర గారికి, అలాగే సంజయ్ కిషోర్కి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహానటి సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతోమంది నటీమణులు ఉన్నప్పటికి కూడా మహానటి అనిపించుకున్న ఖ్యాతి ఒక సావిత్రి గారికి దక్కిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె తెరపై చూపిన ప్రతి భావం కూడా ఒక నాట శాస్త్ర గ్రంథంగా నిలిచిందన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంతే ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. తెలుగు చలనచిత్ర సీమకి ఆమె జగద్విఖ్యాత ఖ్యాతిని సంపాదించబెట్టిన మహానటి. ఆమె 90వ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. పెద్దలు వెంకయ్యనాయుడు గారు చెప్తారు కనుక నేను దాని గురించి ఎక్కువగా చెప్పను. అయితే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అంటారు. తల్లి పట్ల అపారమైన ఆరాధనా భావంతో తల్లి యొక్క స్మృతిని శాశ్వతంగా నిలపాలని చెప్పి నిరంతరం తపన పడే విజయ చాముండేశ్వర గారికి, వారి భర్త గోవిందరావు గారికి మాత్రం ముందుగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సావిత్రి గారి పేరిట ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఎంత దూరమైనా కూడా ఆ కార్యక్రమాలకు వచ్చి హాజరై వాళ్ళని ప్రోత్సహించే ఒకే ఒక్క వ్యక్తి నాకు కనపడిన వరకు విజయ చాముండేశ్వరి గారే. గుంటూరులో సావిత్రి గారి విగ్రహావిష్కరణ జరిగింది. దాంట్లో నేను పాలు పంచుకున్నాను. అది కూడా దానికి ఆశీర్వాదం ఇచ్చింది విజయ చాముండేశ్వరి గారు. అలాగా మహానటి విడుదలైన తర్వాత విజయవాడలో సావిత్రి గారి పేరిట కీర్తి సురేష్ గారికి సత్కారం చేస్తే ఆమెను వెంట పెట్టుకొచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేసింది కూడా విజయ చాముండేశ్వరి గారు. ఈ రకంగా సావిత్రి గారి పేరిట ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచి తన తల్లి పట్ల ఉన్న గౌరవభావాన్ని చూపుతున్నది నాకు తెలిసినంత వరకు విజయ చాముండేశ్వరి గారు తప్ప మరొకరు లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తున్నాం. సావిత్రి గారికి ఉన్నంతమంది అపారమైన అభిమానులు మనం చెప్పలేం. వాళ్ళ 94 సంవత్సరాల వేల్చెల కొండలరావు గారు, ఆయనకి సావిత్రి గారు అంటే ఎంత అభిమానం చెప్పడానికి వెళ్ళి సావిత్రి గారి మీద ఒక పుస్తకం కూడా ఆయన ప్రచురించారు. ఈరోజు నా విజయ చాముండేశ్వరి గారిని గోవిందరావు గారిని వారి దగ్గర తీసుకెళ్తాం జరిగింది. ఎంత సంతోషించారు చెప్పడానికి వెళ్ళి. ఆ 94 వయసులో 100 సంవత్సరాల దాకా పెరిగిపోయింది వారిని చూసేప్పటికి. అంటే సావిత్రి గారు అంటే అంత అభిమానం ఎంతమందికి ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సావిత్రి గారి పట్ల
అపారమైన ఆరాధన గల మరొక వ్యక్తి సంజయ్ కిషోర్. నేను ఎప్పుడైనా నవ్వుతూ ఉంటాను సంజయ్ కిషోర్ని. ఆమె ఫోటో చూడగానే ఈయన భావాలు మారిపోతాయి, ఒక విషాదంలోకి వెళ్ళిపోతాడు, దేవదాసులాగా అయిపోతూ ఉంటాడు. అంతటి గొప్ప ఆరాధన భావం సంజయ్ కిషోర్కి ఉంది. ఆ చరిత్ర అంతా కూడా ఉపాసన పెట్టాడు. సంజయ్ కిషోర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇవాళ ఏ చలనచిత్ర నటుడు చరిత్ర కావాలన్నా, అలా సంబంధించిన ఫోటోలు కావాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉండే ఒక సంజయ్ కిషోర్ దగ్గర మాత్రం ఉంటాయి. ఏ పాత సినిమా పాట పుస్తకం కావాలన్నా ఆయన దగ్గర దొరికింది. సినీ విజ్ఞానానికి ఒక ప్రతినిధిగా నిలిచిన వ్యక్తి సంజయ్ కిషోర్. అతను కార్యక్రమం ఏది చేసినా కూడా అది ఒక వినూత్నంగా ఉంటుంది. మీరు అడుగు పెట్టగానే చూసారుగా మన సావిత్రి గారి ఫోటోలతో ఏ రకంగా ఈ ప్రాంగణాన్ని ఒక శోభ తెచ్చాడో చూడండి. చాలా నిరాడంబరంగా ఉంటుంది. వెనకాల ఉండే ఏదైనా కూడా ఎంత బాగా చేస్తాడో చెప్పడానికి వెళ్ళలేదు. అతను ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నా అదృష్టం ఉంటే అతను ఏ కార్యక్రమం చేసినా ఆ సంఘాన్ని నన్ను అధ్యక్షుడిగా పెడతాడు. మొట్టమొదటిగా ఎస్వి రంగారావు గారి శత జయంతి చేశారు, దానికి నేను అధ్యక్షుడిని. అప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇదే వేదిక మీద ఎస్వి రంగారావు గారు శత జయంతిని ప్రారంభించారు. ఆ రోజున ఎస్వి రంగారావు గారితో పాటు నటించిన నటీనటులందరినీ కూడా ఈ వేదిక మీద వారు సత్కరించారు. దురదృష్టవశాత్తు ఆ రోజున పాల్గొన్న వాళ్ళు ఈ రోజున మన మధ్య లేరు చాలామంది. ఆ తర్వాత ఘంటసాల గారి శత జయంతిని అత్యద్భుతంగా నిర్వహించారు. దానికి ఆనాటి భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ గారు ఇచ్చి వారు ప్రారంభించడం జరిగింది. ఇది 90వ జయంతి, శత జయంతి కాదు. ఆయన ఒకటి అన్నాడు, 10 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాల పరిస్థితి ఎలా ఉంటుందో అంచేత ఈ 90వ జయంతి మనం అద్భుతంగా చేయాలండి అని చెప్పని విజయ చాముండేశ్వరి గారి కోరిక అదే అని చెప్పి ఆ రకంగా ఈ రోజున ఈ మహోన్నతమైన ఈ కార్యక్రమం చేయటం, దానికి వెన్నుకున్న వ్యక్తి బొల్లేని కృష్ణయ్య గారు. నిజంగా వాళ్ళ తెలుగునాట కళారంగానికి ఒక పారిశ్రామికవేత్త ఎవరైనా వెన్నుదన్నుగా ఉన్నారంటే ఒకే ఒక్కడు బొల్లేని కృష్ణయ్య గారి పేరు చెప్పచ్చు. ఏనాడో ఆంధ్ర నాటక కళా పరిషత్ అన్నది కాశీనాథ నాగేశ్వర అంటూ వారు స్థాపిస్తే దాన్ని మళ్ళీ పునరుజ్జింపజేసి నాటక రంగానికి మళ్ళీ ఒక విఖ్యాతి కల్పించిన వ్యక్తి కూడా బొల్లేని కృష్ణయ్య గారు. వారి సంజయ్ కిషోర్కి ఎప్పుడు కూడా వెనుదనుగా ఉంటూ సంజయ్ కిషోర్ ఏ అయితే పుస్తకాలు తయారు చేస్తారో వాటన్నిటిని కూడా ప్రచురించి ఎన్ని లక్షలైనా కూడా చేసే వ్యక్తి బొల్లేని కృష్ణయ్య గారు. అయితే ఇవాళ విశిష్టత ఏంటంటే సంజయ్ కిషోర్ అందరికీ సన్మానాలు చేశాడు. వాళ్ళ అలాంటి సంజయ్ కిషోర్కి ఈరోజు సన్మానం చేసే కార్యక్రమం మనం పాల్గొన్నాం, పురస్కారం అందించే కార్యక్రమంలో. అంచేత వారి ఎవరైనా కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, సావిత్రి గారి యొక్క నటన గురించి అందరికీ తెలుసు, కానీ ఆమె దాతృత్వం గురించి, దేశభక్తి గురించి చాలామందికి తెలియదు. 1972లో ముఖ్యమంత్రిగా పివి నరసింహరావు గారు ఎన్నికైనప్పుడు వారికి మద్రాసులో యావత్ చలనచిత్ర పరిశ్రమ ఘనమైన సన్మానం చేసింది. ఆ రోజున రామారావు గారు, నాగేశ్వరరావు వగేరా ఉన్నారు అందరూ కూడా. ఆ సన్మాన సభలో పెద్ద భారీ గజమాల ఒకటి వారికి వేస్తే, అప్పుడే పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కనుక దేశ రక్షణ నిధి కోసం అని చెప్పి ఆ గజమాలని వేలం పాట పెట్టారు. ఎంతమంది దిగ్గజాలు ఉన్నప్పుడు కూడా వేలం పాట పాడటానికి ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే సావిత్రి గారు. అయితే సావిత్రి గారు ముందుకు రాగానే పోటీ పెంచడానికి ఎంజి రామచంద్ర గారు ముందుకు వచ్చారు. అట్లా పోటీ పెంచి చివరి 15,000కి ఆ పూలమాలని సావిత్రి గారు కైవసం చేసుకున్నారు. 25,000కి అంటే 25,000 అంటే ఎన్ని ఎకరాలు వచ్చేది చూడండి ఆ రోజుల్లో. 25,000 పెట్టుకోనాలంటే. ఆ తర్వాత లాల్బోడు శాస్త్రి గారు ఆయన దేశ రక్షణ నిధి కోసం సినిమా కళాకారులందరినీ కలిస్తే వాళ్ళందరూ చెక్కులు ఇచ్చారు. కానీ సావిత్రి గారు తన ఒంటి మీద నగలన్నీ కూడా ఆయన కళ్ళదటే తీసి సమర్పించిన దేశ రక్షణ నిధి. అలాంటి గొప్ప దాతృత్వం ఉన్న వ్యక్తి, దేశభక్తి ఉన్న వ్యక్తి. అంతేకాకుండా వారు వడ్డేవారిపాలెం అని మా గోవిందరావు గారి స్వగ్రామం, అది అల్లుడి గారి ఊరు. ఆ ఊరిలో ఆ రోజుల్లోనే హై స్కూల్ పెట్టింది.
హై స్కూల్ టీచర్లకు జీతాలు ఇవ్వట్లేదని తెలుసుకుని వాళ్ళందరూ కూడా జీతాలు ఇచ్చిన ఘనత కూడా సావిత్రి గారిది. అంటే ఆ రోజుల్లో హై స్కూల్ పెడతాంటే చిన్న విషయం కాదు. మొట్టమొదటిగా అక్కడే నాగేశ్వరరావు గారు గుడివాడలో కాలేజీ పెడతానికి ఆయన దోహదపడ్డాడు. కానీ ఆ రోజున ఒక మారుమూల గ్రామంలో ఒక హై స్కూల్ పెట్టి ఆ ప్రాంత ప్రజలకు విద్య అందించిన మహోన్నత నటీమణి సావిత్రి గారు. ఈ రకంగా వారి గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉంటాయి. అలాంటి మహానటి 90వ జయంతిలో పాల్గొనే అవకాశం కలగటం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన విజయ చాముండేశ్వరి గారికి, సంజయ్ కిషోర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై.